దీన్ని ఏమంటారా? దీన్ని ఏమంటారు? రెసిస్టర్ అంటారు. ఓకేనా? ఈ రెసిస్టర్ని ఎలా పట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోండి. ఈ 3 కలర్లు ఒకటి, ఇంకో కలర్ ఇంకో పక్క ఉంటుంది మామూలుగా. ఈ 3 కలర్లు ఉండేది మనం ఎడ చేతి వైపు పెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడ 4 కలర్లు ఉంటాయి. ఒక రెసిస్టర్ ఇలా ఉంటే 1 2 3, ఈ పక్క 4. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఫస్ట్ కలరు దాని యొక్క నెంబరు, సెకండ్ కలరు దాని యొక్క నెంబరు, మూడో రంగు ఉంటే దాని యొక్క మల్టిపుల్ వేయాలి. ఇది వచ్చి టాలరెన్స్. గోల్డ్ ఉంటే ±5%, సిల్వర్ ఉంటే ±10%, నో కలర్ ±20%గా మనం వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెజిస్టర్లో ఏ కలర్ ఉన్నాయి? ఫస్ట్ కలర్ ఏంది? రెడ్. మూడోది బ్లాక్. రెండోది రెడ్. మూడోది బ్లాక్. ఆ పట్టికలో రెడ్ యొక్క రంగు ఎంత చెప్పండి? విలువ 2. 2. బ్లాక్ది ఎంత? బ్లాక్ విలువ చూడండి 0 సార్. మనం ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ కలరు ఎంత ఉంటే అంత విలువ వేసుకోవాలి, సెకండ్ కలరు ఎంత విలువ ఉంటే అంత వేసుకోవాలి, థర్డ్ కలరు ఎంత ఉంటే అంత మల్టిపుల్. 0 అంటే 1 వేసుకోవాలి అనుకో. 0 ఉంటే ఎంత వేసుకోవాలా? అంతే కదా, 1 వేసుకోవాలి. ఇక్కడ కలర్ వచ్చి ఏం కలర్ ఉంది? సిల్వరా గోల్డా? గోల్డ్ ఉంది చూడండి, కాబట్టి ±5%. అప్పుడు 22 ohms ±5%. అంటే 22లో 5% ఎంత? 5/100. 5 1లు 5 4లు, 2 2లు 2 11లు, 2 1లు 2 5ల 10, 2 5ల 10, 5.5. అప్పుడు ఎంత ఉంటుంది? 22 ±5.5 ohms. అంటే 22లో 5.5 తీస్తే ఎంత? 10లో 5 పోతే 5, 10లో 5 పోతే 5 1 6, 16.5 నుంచి 27.5 ohms దాకా రెసిస్టెన్స్ ఉండవచ్చు. దీని యొక్క కలరు మనం మొత్తం కనుక్కోవాలి అంటే ఈ కలర్ చూడంగానే ఇది రెడ్ అని, ఇది బ్లాక్ అని, ఇక్కడ గోల్డ్ కోటింగ్ ఉంది. గోల్డ్ కోటింగ్ ఉందా? ఒక కోటింగ్ ఉంటుంది. దాన్ని టాలరెన్స్ అంటారు. ఏమంటారు? దాన్ని టాలరెన్స్ అంటారు. ఓకేనా? కాబట్టి ఇటు చూసుకొని చూద్దాం. సరే సార్, మీరు చెప్పింది కరెక్టేనో, ఈ కలర్ కోడింగ్ కరెక్టా కాదా అని మనకి ఎట్లా తెలుసుకోవచ్చు? మల్టీమీటర్ చెక్ చేద్దాం. మల్టీమీటర్ ఏం చేయాలా? రెసిస్టెన్స్ మోడ్లో పెట్టుకొని చూద్దాం. దీన్ని ఒక పక్క పట్టుకొని ఇంకొక చేత్తో టెర్మినల్స్ పట్టుకోకూడదు. చూడండి, దాని విలువ చూపించండి. 21.5 సరిపోయిందా? 16.5 నుంచి 27.5 దాకా ఉండొచ్చు కదా. దీని మధ్యలో కరెక్ట్గా 21.5 ఉందా? 21.8. అది టాలరెన్స్ అంటే అది. క్లియరా? ఈ కలర్ కోడ్ కరెక్టేనా? దీంట్లో దీనికి ఒక స్లోగన్ ఉంది, ఇది చెప్తారా? బీబీ రాయ్ గ్రేట్ బ్రిటన్ వెరీ గుడ్ వైఫ్. చెప్తారా? బీబీ రాయ్ గ్రేట్ బ్రిటన్ వెరీ గుడ్ వైఫ్. బి అంటే బ్లాక్, బ్లూ అంటే బ్రౌన్, బి అంటే ఆర్ అంటే రెడ్, ఓ అంటే ఆరెంజ్, వై అంటే ఎల్లో, జి అంటే గ్రీన్, బ్లూ, వైలెట్, గ్రే,
వైట్ 0 1 2 3 4 5 6 7 8 9 మళ్ళీ చెప్దాం ఒకసారి బీబీ రాయ్ గ్రేట్ బ్రిటన్ వెరీ గుడ్ వైఫ్. ఇది కానీ గుర్తుపెట్టుకుంటే ఈ కలర్ కోడ్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చా? ఇప్పుడు ఏంది 22 ఓమ్స్ అనేది 22 ఓమ్స్ టాలరెన్స్ చూసుకున్నాము కరెక్ట్గా 21.8 ఓమ్స్ రికార్డ్ అయింది మెజరింగ్. ఆ విధంగా అన్ని కలర్ కోడింగ్ ఇప్పుడు అర్థమైంది కదా. ఫస్ట్ది నెంబర్ వేయాలి, సెకండ్ది నెంబర్ వేయాలి, మూడోది ఒకవేళ ఆరెంజ్ ఉందనుకోండి, ఇక్కడ ఆరెంజ్ ఉంటే ఎంత వేస్తాం? ఆరెంజ్ ఎన్నోది అక్కడ 3, అప్పుడు ఏం చేస్తాం? 1000 వేస్తాం. అప్పుడు 22,000 ఓమ్స్గా రాసుకుంటాం, ±5% అనేస్తాం. ఈ విధంగా రెసిస్టెన్స్ని కలర్ కోడింగ్ ఆఫ్ రెసిస్టర్స్ క్లియర్ చేస్తారు. ఇవన్నీ ఒకసారి ఈ కలర్స్ ఏందో గుర్తించండి, దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మల్టీమీటర్తో చెక్ చేయండి, అది అవునా కాదా చూడండి. ఓకేనా? ఇవన్నీ చేసేయండి. ఇదే ప్రాక్టికల్ ఈరోజు. ఐ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.